బర్త్డే చదవట్లేదా? ఏడారా సప్లీ ఫీజులకే పైసలు లేవు. నువ్వు ఇంకా కార్తీక్ గడ పెట్టిన స్టోరీ చూడలే? చూడలేరా? పాపం వాడు నీ కోసం పెడతా చూడలేదారా? సిగ్నల్ లేకుండేరా. Very happy birthday to you. అది ఇప్పుడు డిలీట్ చేయకపోతే నీకు ఉప్పిన సినిమానే. డిలీట్ చేద్దాం అనుకున్నావు సిగ్నల్ లేకుండా. ఒరే చాటింగ్, నీ సగం జీవితం చాటింగ్తో సంకనాగినట్టుంది కదా. మీరు ఇంకా 90s ఉన్నారా? ఈ జనరేషన్ ఇప్పుడు ఒక పిల్లని సెట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అయిపోతుంది. బొంగేం కాదు, మా కోసం పూజలు చేస్తున్నారు అక్కడ, అందుకే మేము సింగిల్ ఇక్కడ. ఎస్ ఎస్ ఎస్. రే ఒకటి తీసుకుంటున్నాం. ఎందుకు నీకు వద్దా? నా దగ్గర ఉన్నదానికి లేవు, నో మనీ. అరే ఇక్కడ వద్దురా. ఎందుకు? మా మామ ఇక్కడనే తిరుగుతాడు, అసలే పిల్లలు వచ్చినాడు, చూస్తే గలీజ్గా ఉంటుంది. 690 కార్స్ సర్జరీ, ఏజెంట్స్ 480 క్యాన్సర్, 49 COPD తెలిసి తాగుతున్నా అని చెప్పు. నేనేమో అర్జునెట్ల విజయ్ దేవరకొండ కాదురా, భువనగిరి బారు కానీ ఆయన ఇక్కడ దెంగ్ సాగవు. ఊరి నేజాలు. మామా ఒడిమే కూర్చొని చెరువులు అయితే అయిపోలేవు. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఫ్యూచర్ డిసైడ్ చేయలేదు. బా ఏం చెప్తారు. నేనైతే సిటీలోకి ఇల్లు, సిటీ అవుట్స్కట్స్లో గెస్ట్ హౌస్, లాంగ్ డ్రైవ్ పోతానికి ఒక కారు, ఇక్కడ దొరుకుతానికి బైక్, చాలరా ఈ జీవితానికి. నేనైతే నిమ్మలంగా అమెరికాలో సెట్ అవుతా మామ. నేనైతే జూబ్లీస్ అరెకరాలు ఇల్లు కట్టి ముందర స్విమ్మింగ్ పూల్ పెట్టి తెలిసి దిగుతాం మామ. ఏమన్నా అయ్యే ముచ్చట్లుంటే చెప్పుర్రా, తాగుదాం మామ. తాగుదాం. అది తప్ప మనతో నీకేమవుతుంది? రికార్డులు కొనాలంటగా? నా దగ్గర అయితే పైసలు లేవు. నా దగ్గర కూడా పైసలు లేవు. నా కడగలు లేవు, నా దగ్గర కూడా లేవు. రికార్డులకు, పెండులకు వీటికైతే పైసలు సెట్ కావని తాగుదామంటే మళ్ళీ సెట్ అయితే ఎవరా పైసలు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆల్కహాల్. బీటెక్ అనుకుంటే సినిమాలు చూపించినట్టుంటుంది అనుకున్నా మామ. ఇంత సౌండ్ అంటే అస్సలు తీసుకపో. నేనైతే ఏజర్ అని చెప్పినట్టు అవుట్ఫిట్లు అని వేసుకోదాం అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ ఫార్మల్స్ విత్ ఇన్షర్ట్ అంటారు. అరే ఇంటర్ అయిపోగానే ఎంసెట్ అన్నారు, కోచింగ్లు అన్నారు, బీటెక్ లైఫ్ అంటే హైటెక్, ఎంజాయ్ హ్యాపీ డేస్ సినిమానే అన్నారు. నా జిందగీ పిచక్ పిచక్, నా జిందగీ పిచక్ పిచక్. షురు అయ్యింది అసలైన టార్చర్. ఫ్రెండ్స్ లేకపోతే ఎగ్జామ్లు రాయనియర్, అసైన్మెంట్లు రికార్డులు రాయకపోతే మార్కులు అయ్యారు, ఐడి కార్డు డ్రెస్ కోడ్ లేకపోతే ఫైన్ అంటారు. నా జిందగీ పిచక్ పిచక్, నా జిందగీ పిచక్ పిచక్. ఈ సండే ఏ సినిమా చూద్దాం రా. వెళ్ళి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా తిరిగిరా. నిన్ను యూనిఫామ్ లో చూసి మీ తాతయ్య చాలా సంతోషిస్తారు. హిందీ మీడియం? అవునన్నా. దేశం నలుమూలల నుంచి గొర్రెలాగా వచ్చేస్తారు ఇక్కడికి. నేను కూడా అవుతాను IPS. చదువు తప్ప అన్నిట్లో ఆసక్తి బాగా పెరిగిపోతుంది. టాయిలెట్ రోజు శుభ్రం చేయాలి. మీరు ఎప్పటికీ IPS ఆఫీసర్స్ అవ్వలేరు. నిజమే చెప్తున్నారు. గొర్రెల మందలాగా ట్రైన్లు, బస్సులు ఎక్కి ఇరుక్కుని మరీ ఇక్కడికి వచ్చేస్తుంటారు. ఏమీ సాధించలేరు వీళ్ళు. వీళ్ళ నాన్న పేదరికంలో ఉంటాడు. అతని కొడుకుని ఖరీదైన స్కూల్లో కూడా చదివించలేడు. కానీ ఒకటి తెలుసా, ఏం జరిగినా వీళ్ళు ఖాళీ చేతులతో రారు. నమ్మకాన్ని తీసుకొని వస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు IAS IPS అవుతామని. భయపెట్టేలా చీకట్టున్నదా, వెనక్కి మాత్రం తగ్గరు. తల దించుకొని ఉండరు. ఓటమిని అస్సలు ఒప్పుకోరు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. అప్పుడు చూడు, ఆ పవర్తో ఒకరోజు దేశం మారుతుంది. ఫెయిల్ అయిపోయా. నెక్స్ట్ చోటు శ్రద్ధ, నా మాట విను ప్లీజ్. అసలు అర్థమే లేదు.
వేరే లెవెల్ రా సినిమా. నా దగ్గర ఉన్నదానికి లేవు, నో మనీ. సప్లీ ఫీజులకే పైసలు లేవు, నా దగ్గర కూడా పైసలు లేవు. నా కాడ కూడా లేవు, నా దగ్గర కూడా లేవు. ఇట్లయితే కాని పని మారాలి. అరే రేయ్, చెప్పరా. చెప్పరా. చెప్పు సుధా. ఇప్పటి నుంచి మనం కూడా మంచిగా చదువుకోవాలరా. వీనికి మన దాయింది ఇంకా దిగలేనట్టుంది. మీ ఏం చేస్తాడరా? తెలుసుగా వ్యవసాయం. ఎన్ని ఎకరాలు? 2. మరి డబ్బులు సరిపోతున్నాయా? సరిపోతున్నాయి. మరి ఎందుకురా నీకు నచ్చింది కొనుక్కోలేకపోతున్నావు? నచ్చింది కదరా, అవసరమైన వాడి దగ్గర కూడా ఎందుకు అడ్జస్ట్ అవుతున్నావు? ఇప్పుడు చదువుకున్న జాబులు లేవు కదరా. మరి నీ దగ్గర వేరే ఏదైనా స్కిల్ ఉందా? బిజినెస్ ఐడియా ఉందా? పెట్టడానికి డబ్బులు ఉన్నాయా? లోన్ తీసుకొని పెట్టినా లాస్ వస్తే ఆ లోన్ కొట్టడానికి సైడ్కో జాబ్ ఉండాలి. మనకు చదువు తప్ప వేరే దారి లేదు. మన అయ్యలేదో నెట్టుకొస్తురా. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా మా వాళ్ళకి నేను భారంగా అవుతున్నా. ధైర్యం కావాలి. మన తాతలు ముత్తాతలు ఎకరాలు ఎకరాలు సంపాదించి పెట్టలేదురా. రేపు మన మనవల నూరులో నుంచి కూడా ఇదే మాట వస్తుంది. మనం మార్పుదే. నువ్వు ఎట్లా అంటే అట్లా మామ, మారదాం. రఘురామ్ కొంచెం కింది కట్టు. ఓకేలే. అరే కొంచెం లెఫ్ట్ కట్టరా, కొంచెం లెఫ్ట్ కట్టు. అరే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫ్రీ ఫైర్ ఏవిరా? డిలీట్ చేసినాం. అవన్నీ పోతే మిగిలేదు యూట్యూబే. దాంట్లో ఏమున్నది రజోనికి? తెలుగు గీక్స్, బీయింగ్ లిమిట్లెస్, ఇంకా మరెన్నో. అరే మనం పీక్ పీక్ కడగలేదంతా హాస్పిటల్కి అయితే ఉంది. Turn the cold shoulder into lessons. You got every bruise, every scar's just proof you're tough. You're made of iron, diamonds, and stuff. Success ain't a sprint, it's a marathon. నా ఫస్ట్ శాలరీ తోటి మయ్యకు ఒక 4 జతల బట్టలు కొనియంరా. నేనైతే మా వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాము. నేను ఈఎంఐలను కారు తీసుకొని ఇంటి బయట పెడతాను. మయ్య వచ్చి రోజుల కారు అంటే మనది అన్నప్పుడు మయ్య ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి. మరి నువ్వేం చేస్తావురా? నేనా? మా వాళ్ళని తీసుకే ఓల్డ్ ఏజ్లో వేస్తా. ఉందారా నీకు? అరే అమ్మ నా